అందరికీ నమస్కారం. ప్రభుత్వాల అబద్ధాల కోటలు వెనుక దాగి ఉన్న నిజాలను ప్రజలకి చేరవేసేటువంటి క్రమంలో భాగంగా వారానికి ఖచ్చితంగా 2-3 సందర్భాల్లో అయినా సరే రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలి అనేటువంటి నా ఆలోచన రూపంలో నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలతో ప్రతి సందర్భంలో కనెక్ట్ అవటానికి, ప్రజలతో ప్రతి సందర్భంలో మాట్లాడటానికి ప్రయత్నం చేయటానికి కారణం ఏదో పాపులర్ అయిపోదామనో లేకపోతే ప్రెస్ మీట్లో రోజు కనపడాలనో ఉత్సాహం అయితే కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నిక కాబడినటువంటి ఒక ప్రభుత్వం ప్రజలారా 5 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించేటువంటి హక్కుని ఆ ప్రభుత్వానికి ఇస్తాం. ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించే విధానం మీద మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం రాష్ట్ర ప్రభుత్వాలది ఏముంటుందిలే, ఏదో ఒకరోజు ఓటేసేస్తాం, 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తారు అని. అది తప్పు. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి మన 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తునే కాదు, భావితరాల భవిష్యత్తును కూడా ఆ ప్రభుత్వాల చేతిలో పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాలు నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలించకపోతే దాని పర్యవస్థానాలు ఎలా ఉంటాయో అని చెప్పడానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే ప్రత్యక్ష ఉదాహరణ అని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా వివిధ దశల పోరాటాలు ఉంటాయి. ప్రజలను చైతన్యపరచడం కూడా, ప్రజలకు వాస్తవాలు తెలియపరచడం కూడా అంకెలతో సహా, అబద్ధాలు కాకుండా అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టేటువంటి నిజాలతోటి ప్రజలకి వివరించడం అనేది ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. ఖచ్చితంగా ప్రజలని ఆ దిశగా చైతన్యపరిచేదానికి మాకున్నటువంటి ప్రతి సాధనాన్ని కూడా వాడే ప్రాసెస్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు ముచ్చటించాలి అనేటువంటి అంశాలతోటే మేము ముందుకు రావడం జరిగింది. నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చాలా విపరీతంగా నిందించటం మొదలుపెట్టారు. నాకు తెలిసిన మిత్రులు, నాకు తెలియని మిత్రులు, నా శత్రువును అని భావించేవాళ్ళు చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ చేయటం కావచ్చు, నిందించటం కావచ్చు చేస్తారు. ఆ ప్రాసెస్లో భాగంగా నాకు చాలామంది తెలుగుదేశం ఇంతకుముందు నన్ను అభిమానించేవాళ్ళు కొంతమంది కాల్ చేయటం, అడగటం, ఎందుకు శ్రావణ్ గారు మీరు ఇంత దారుణంగా తయారైపోయారు, ఎందుకు మా ప్రభుత్వాన్ని ఇంతగా మీరు విమర్శిస్తున్నారు, ఎందుకు మా ప్రభుత్వం పట్ల ఇంతగా విషయం కక్కుతున్నారు అనే ప్రశ్నలు రమారమి కనీసం 10 మంది అయినా ఎవ్రీడే అడుగుతూ ఉంటారు నన్ను, తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సక్రమంగా పని చేయకపోతే ప్రశ్నించటం అనేది మా పార్టీ యొక్క కోర్ ఐడియాలజీ. ఎందుకంటే ప్రభుత్వం కలిసి పనిచేసే సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించటం మాకు ఇచ్చినటువంటి హక్కు. ఖచ్చితంగా ప్రజలకు జరుగుతున్న, నేను ఒక మిత్రుడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి, ఎందుకు శ్రావణ్ గారు ఎందుకు అంత దారుణంగా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మీ వల్ల ప్రభుత్వం డిఫెన్స్లో పడే పరిస్థితికి వస్తుంది అంటే, నేను అన్నాను, సార్ మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భంలో ఏ ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశానా? ఈ రాష్ట్రానికి ఇప్పటికి ఎంత అప్పు అయింది సార్ అని అడిగాను. రాష్ట్రానికి ఇప్పటికి ఎంత అప్పు అయింది సార్ అని అడిగాను. రాష్ట్రానికి మరి అవుతుంది, అప్పులు లేకుండా ఎలా ఉంటుంది అన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని ఎవ్రీడే ఏబిఎన్లో 7 to 8 డిబేటు, అదే TV5లో 7 to 8 డిబేటు, అదే వారంలో 3 రోజులు ఈ రాష్ట్రం శ్రీలంకగా మారుతుంది అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని డిబేట్లు పెట్టడం. ఈ డిబేట్లు పెట్టే ప్రాసెస్లో భాగంగా రాష్ట్రంలో ఏబిఎన్, TV5, మహా టీవీ కొన్ని వేల డిబేట్లు పెట్టి
14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోతుంది, రాష్ట్రంలో అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం మాత్రమే, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డబ్బులు ఇస్తున్నారు, ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి గోల పెట్టారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంత అయిందండి అని అడిగాను నేను. అంటే రమారమి అయి ఉంటుందండి ఒక 3.5 లక్షల కోట్లు కాదు, 3.5 లక్షల కోట్లు కాదండి, ఈరోజు అంటే గత వారంతో పోల్చుకుంటే 3,56,000 కోట్ల 870 లక్షల రూపాయలు అయిందండి. 3,56,000 కోట్లు రమారమి. స్పష్టంగా సూటిగా మాట్లాడితే 2 సంవత్సరాలు కూడా నిండని ఈ ప్రభుత్వం, 2 సంవత్సరాలు కూడా నిండని ఈ ప్రభుత్వం 3,56,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కారణం ఏంటండి అని అడిగా. ఆరోగ్యశ్రీ ఇవ్వటంలా, ఫీజు రియంబర్స్మెంటు అటకెక్కేసింది, రైతుకి మద్దతు ధర అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకు మద్దతు ధర లేదు, విద్యార్థులకి సంక్షేమ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా వాళ్ళకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు పెంచలేదు, ఆరోగ్యశ్రీ పథకం లేదు, ఏ పథకం లేదు, రాష్ట్రంలో అన్ని పథకాలు అటకెక్కినాయి కదా. మరి దేనికోసం 3,56,000 కోట్ల రూపాయలు ఒక 2 సంవత్సరాల వ్యవధిలో అప్పు చేశారండి అని అడిగాం. కానీ అప్పు చేసేటువంటి అప్పుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఏమన్నా చెప్తుందా? ఇదిగో పలానా ప్రాజెక్టుకి మేము అప్పు చేసాం, ఇదిగో పోలవరం కడుతున్నాము అప్పు చేసాం, ఇదిగో అమరావతి కడుతున్నాం అప్పు చేసాం, ఇదిగో తీసుకొచ్చిన అప్పుని అమరావతితో వాడుతున్నాం, అమరావతి కోసం వాడుతున్నాం, ఇదిగో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అన్నీ కూడా బ్రిడ్జిలు కడుతున్నాం, హైవే బ్రిడ్జిలు కడుతున్నాం, లేకపోతే ఇరిగేషన్ కోసం ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలో ఈ డబ్బు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి మేము ఇది కడుతున్నాం అని చెప్పండి సార్ అన్నాను. దేనికి కడుతున్నారు? అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తే ఆ 15,000 కోట్ల రూపాయల్లో నుంచి తీసుకొచ్చి ఆ అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బులతో అమరావతి కడుతున్నారు. మరి 3,56,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు సార్ అని అడిగాను. ఈ 3,56,000 కోట్లు ఆయన ఏదో సమాధానం చెప్పబోతే నేను ఇంకొక మాట అండి అని అడిగాను. రమారమి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే రకరకాల పన్నులు, రెవెన్యూ పన్నులు, మున్సిపల్ పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు, తర్వాత వెహికల్స్కి సంబంధించిన పన్నులు, రవాణా పన్నులు, ఈ విధమైనటువంటి వివిధ దశల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి ఎవ్రీ మంత్ 18 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకుంటే ఒక 5 నెలలకి వచ్చేటప్పటికి ఆదాయం 1,00,000 కోట్లు, ఇంకో 5 నెలలకు తీసుకుంటే 1,00,000 కోట్లు, 2,00,000 కోట్ల 30,000 రూపాయలు రమారమి 12 నెలలకి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే 2 సంవత్సరాల్లో రమారమి 5,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ 5,00,000 కోట్ల రూపాయలతోటి ఏం చేస్తున్నారు? తీసుకొచ్చినటువంటి 3,56,000 కోట్ల రూపాయల అప్పు అంటే ఇంచుమించుగా రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 24 నెలల కాలం, ఇంకా 24 నెలలు కూడా కాలేదండి, 22 నెలల కాలం ముగిసిన సందర్భంలో ఈ 23 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చేసినటువంటి అప్పు ఆదాయమో ఏదైనా కానీ 8,50,000 కోట్ల రూపాయల రమారమి. ఈ డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారు? ఉద్యోగస్తులకు జీతాలకి కొంత పోయి ఉంటుంది, రాష్ట్రం పరిపాలనకు కోసం కొంత పోయి ఉంటుంది. ఎంత పోయినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం నెలకి సంవత్సరానికి 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం అట్లాగే రాష్ట్ర బడ్జెట్కో లేకపోతే రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉద్యోగాలకో సంక్షేమ పథకాలకో వెళ్ళిందనుకోవచ్చు. మరి చేసినప్పుడు ఏమైపోయింది? చేసినప్పుకైతే లెక్క ఉండాలి కదా సార్ అని అడిగాను నేను. అవన్నీ పెద్దవాళ్ళ లెక్కలండి మనకెందుకు అంటే గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలకు కాను 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా?
2 సంవత్సరాల వ్యవధిలో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం యొక్క రికార్డుని బద్దలు కొట్టిన 2 సంవత్సరాలకే హుసేన్ బోల్ట్ లాగా బద్దలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారేమో అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షుడు. ఆయన్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఏం పరిపాలన సార్, ఏం మాటలు సార్ అన్నని. ఆయన మీరు మాటకారులండి, మీతో మాట్లాడలేము. మాటకారి కాదండి, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో నెలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడానికి పేటెంట్ హక్కు నాదే. ఈ దేశంలో సంపద సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నెలకి రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు 15,000 కోట్ల రూపాయలు. అంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే లజ్జ లేని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.